స్నేహితులారా, ఈరోజు మన చర్చ్ యానివర్సరీ. సంవత్సరంలో ఒకసారి కలిసి ఆనందం పంచుకుంటాం. కానీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. సంఘం అంటే ఏమిటి? స్టేజ్ డెకరేషనా, కొత్త బట్టలా, లేదా కేక్ కట్ చేయడమా, లేదా మన జీవితాల్లో దేవుని ప్రేమను ప్రతిబింబించే సేవ? ఈ స్కిట్లో మీరు చూస్తారు దేవుని దృష్టిలో నిజమైన సంఘం అంటే ఏమిటి. ఈ స్కిట్లో పాత్రలు: చరణ్ అన్న రాజు పాత్ర యూత్ లీడర్, అక్షయ్ అన్న జాన్ పాత్ర చర్చ్ కమిటీ సభ్యుడు, డేవిడ్ పాస్టర్ పాత్ర, పూజిత అక్క మేరీ పాత్ర క్వేర్ లీడర్, ఝాన్సీ అక్క అన్నమ్మ పాత్ర చర్చ్ సంఘ సభ్యురా. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్. ఏంటి ఇలా వచ్చారు? ఇయర్ మన చర్చ్ యానివర్సరీని ఎంతో ఘనంగా జరుపుకుందాం అనుకుంటున్నాం పాస్టర్ గారు. పెద్ద పెద్ద డీజేలతోటి సౌండ్లతోటి మన కొంపెల్లోనే మన చర్చ్ యానివర్సరీ ఎంతో ఘనంగా జరుపుకుందాం అనుకుంటున్నాం పాస్టర్ గారు. అలాగే పాస్టర్ గారు, క్వేర్ కోసం కొత్త యూనిఫామ్స్ తెప్పించాం. తెలుగు ఇంగ్లీష్ సాంగ్స్ మిక్స్ పాడదాం అనుకుంటున్నాం. అలాగే పాస్టర్ గారు లైవ్ షోస్ కూడా పెట్టిద్దాం, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా ఫేమస్ అవ్వాలి కదా. అవును పాస్టర్ గారు, పెద్ద పెద్ద పాస్టర్లు కూడా ఇలానే చేస్తున్నారు. ప్రజలకు కావాల్సింది కూడా ఇదే, మనం కూడా ఇలానే చేద్దాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ లాస్ట్ ఇయర్ మనం అనాథాశ్రమం దగ్గర సేవా శిబిరం చేద్దాం అనుకున్నాం కదా, మర్చిపోతున్నామేమో. అవును పాస్టర్ గారు, కానీ అనుకునే జరగవు కదా. ఈ రోజు కాకపోతే రేపు చేద్దాం. మనకు సంవత్సరంలో వచ్చేది ఒక్కసారి, దాన్ని ఎంతో ఘనంగా చేద్దాం. పేరు రావడం కంటే దేవుని మహిమపరచడం ముఖ్యం. మనం చేసే ప్రతి పని ఆయన మహిమపరచడం కోసం, మన ఇమేజ్ కోసం కాదు. కానీ పాస్టర్ గారు, ఈ టైంలో చారిటీ చేయడం కష్టమే, కాబట్టి ప్రోగ్రామ్ క్లోజ్ అయిన తర్వాత చూద్దాం పాస్టర్ గారు. మనకు సర్వీస్ ఎక్స్ట్రా ప్రోగ్రామ్ కాదు, అది మన మిషన్. మనం మన చర్చ్ కట్టిన భవనం అందంగా ఉన్న మన హృదయం చల్లబడితే అది దేవునికి వేదిక కాదు, గోడల సముదాయం మాత్రమే. దేవుడి సన్నిధిలో ఉంది. ఎవరైనా కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా? దాహంగా ఉంది. అయ్యో తాత, మీరేంటి ఇక్కడ? ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ ఇది, వెళ్ళండి తాత. అసలే చాలా క్లీన్ గా ఉండాలి, చాలా ఫొటోస్ కూడా దిగాలి. అవును తాత, వెళ్ళండి. గెస్టులు వచ్చే సమయం ఏంది? ఈ సమయంలో మీరు వస్తే అందరం ముంగట మా ఇమేజ్ ఏం కావాలి? వెళ్ళు తాత, వెళ్ళు. దేవుడు ఇల్లే కదా అని అడిగాను బాబు. తాత ఆగండి, ఇది దేవుని మందిరం. దాహం ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ తీర్చుకుంటారు తాత? తీసుకో తాత. దేవుడు నిన్ను దీవించును బాబు. పద తాత, వృద్ధుల బెంచ్ మీద కూర్చుందాం. ప్రైజ్ లార్డ్ అన్నమ్మా. ఇది దేవుని గృహమా లేకపోతే ప్రదర్శన మందిరమా? నువ్వు చెప్పే మాటలు నాకు అర్థమవుతున్నాయి. మనం ప్రిపరేషన్ లో మునిగిపోయి సర్వీస్ ని మర్చిపోతున్నాం. దేవుడు మన పాటల కంటే పనులనే వింటాడు. ఆయనకి శబ్దం కాదు, సాయం కావాలి. మన వాయిద్యాలు మోగినా పక్కింటి ఆకలి తీరకపోతే ఆ ధ్వని ఆయనకి బరువుగా వినిపిస్తుంది. దేవుని వాక్యం ఇదే కదా చెప్తుంది. కీర్తనలు 41:1 బీదలను కటాక్షించేవాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవాని తప్పించును అని మనం చదివాం కదా. కానీ మనం పాటిస్తున్నామా? ఎంత సంబరం చేసినా ఒకని ఆకలి తీరకపోతే ఈ శోభ ఆయనకి అక్కరలేదు కదా.
దయచేసి. మీరు నా పేరుతో పాటలు పాడారు, నా పేరుతో పండగ కూడా జరిపారు. కానీ నేను భిక్షకుడిగా వచ్చినప్పుడు నన్ను త్రోసివేశారు. నేను దాహంగా ఉన్నప్పుడు మీరు ఇమేజ్ గురించి ఆలోచించారు. ప్రభు, మేము మిమ్మల్ని స్మరించామనుకున్నాం. నా సంఘం అంటే సేవ, ప్రేమ, కరుణ. ఇవి లేకుండా వేదికలు, డెకరేషన్లు, పాటలు వీటికి అర్థం లేదు. దయచేసి మమ్మల్ని క్షమించండి, ఇకపై మేము మారుతాము. ప్రభు, మా క్వేర్ మా గర్వం కోసం కాదు, నీ మహిమ కోసమే పాడుతాం. ఈ సంవత్సరం ఫంక్షన్ చర్చ్ స్టేజ్ మీద కాదు, మనం అనాథాశ్రమం పేదల కాలనీలో చేస్తున్నాం. మన బడ్జెట్ మొత్తం వారికే ఖర్చు అవుతుంది. అదే నిజమైన ఆరాధన. ఈరోజు మన సంఘం పుట్టినరోజు. ఎవరికి గుర్తుకలేకపోయినా దేవుని హృదయంలో ఆనందం కలిగించాలి. స్నేహితులారా, సంఘం అంటే కేవలం ఒక రోజుకి సేవ చేసే శోభ కాదు, ప్రతిరోజు సేవ చేసే జీవితం. అదే దేవునికి ఆనందం. ఈ సంవత్సరం సంఘం పుట్టినరోజు కాదు, దేవుని సేవకు కొత్త ఆరంభం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్, చక్కని స్కిట్ ప్రదర్శించారు. వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసిన సారా టీచర్ గారిని బట్టి ప్రభునామానికి మహిమ కను. చూడండి, ఈ సమయంలో యూత్ వారందరూ కూడా ప్రతి సంవత్సరం లాగా